దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? మరొక వారం మీ మధ్యలోకి ఈ రీతిగా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మీ మధ్యలోనికి రాలేనేమో అనుకున్నాను, ఎందుకంటే దీన సేవకుని, చిన్న సేవకుని. ఇది శాటిలైట్ ఛానల్, ఇది ప్రపంచం అంతా వస్తుంది ఛానల్. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు మనం వెచ్చించాలి. నా వల్ల కాదేమో అనుకున్నాను, కానీ దేవుడు సమకూరుస్తున్నాడు. మీలాంటి వాళ్ళను దేవుడు లేపుతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి సత్యమైన వాక్యం కొరకు నిజంగా ఇంతమంది ఆశపడుతున్నారని మరి నాకు కూడా చాలా సంతోషం వేసింది. నేటి కాలంలో సత్యము చాలా అరుదైపోయింది, కానీ దేవుని మహాకృపను బట్టి మనమైతే సత్యాన్ని చేత పట్టుకొని దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని మీరు మాకెంతగానో ఫోన్లు చేసి తెలియపరుస్తున్నారు. మరి మేము కూడా మీ ఫోన్లన్నీ రాసుకుంటున్నాము, మీ ప్రార్థన అవసరాలన్నీ రాసుకుంటున్నాము. మీ కుటుంబ సమస్యలు మరి మా కుటుంబ సమస్యలుగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే మనందరం ఒక కుటుంబం. మీరందరూ నాకు తల్లిదండ్రులతో సమానం, అన్నదమ్ములతో సమానం, అక్క చెల్లెలతో సమానం. మరి నన్ను కూడా మీరు మీ సొంత బిడ్డగా మరి తీసుకొని ప్రతి వారం నమ్మకంగా ఈ కార్యక్రమాలు చూస్తూ దైవ దీవెనలు మీరు పొందుతున్న విధమును బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. అయితే మరి మనకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది, ఎన్నో అవసరాలు ఉన్నాయి, మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. టీవీ పరిచర్య కావాలి, నెల నెల లక్షల రూపాయలు టీవీలకి అవుతూ ఉంది. అలాగే మందిర నిర్మాణం ఆగిపోయిందండి, జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణం గురించి అడుగుతూనే ఉన్నాను, కానీ ఎక్కడో ఒక మూలన ఎవరో కొంతమంది 3,000, 5,000, 10,000 అట్లా పంపిస్తూ ఉన్నారు. దాదాపుగా 2-3 వారాల నుంచి మీ మధ్యలోకి వస్తూనే ఉన్నాను. టీవీ పరిచర్య ద్వారా మందిరం చూపిస్తూనే ఉన్నాం. దాదాపుగా మరి 30,000 నుంచి 50,000 ఆ మధ్యలోనే మరి వచ్చిందండి. మీరు ఆలోచన చేయండి. అని చూసే వాళ్ళు అనేకులు చూస్తున్నారు, వందల మంది ఫోన్లు చేస్తున్నారు, అన్ని సమస్యల గురించి చెప్తున్నారు. అందరి సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. చాలామంది ఏమంటున్నారంటే, సమస్యలలో ఉన్నాము, మేము సమస్యలు పోతే ఇస్తాం, ఉద్యోగం వస్తే మేము అందరానికి ఇస్తాం, దేవుడు మా జీవితంలో మేలు చేస్తే, ఆరోగ్యం ఇస్తే, బలమునిస్తే, పెళ్లి చేస్తే, గర్భఫలం ఇస్తే మేము దేవునికి ఇస్తామని చాలామంది అంటూ ఉంటే నాకెక్కడో కొంచెం తెలియని బాధగా ఉంది. ఎందుకంటే కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడండి దేవునికి. హల్లెలూయా. లేమిలో, కలిమిలో దేవునికి ఇచ్చి చూడండి, దేవుడి నామాన్ని గణపరచండి. దేవుడు మీ అవసరాలు ఖచ్చితంగా ఆయన వింటాడు, నెరవేరుస్తాడు, సమకూరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మందిర నిర్మాణానికి మీరు కొంచెంలో ఉన్నా సరే, లేమిలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, అది కొంచెమైనా సరే, అది 2,000 అవని, 5,000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపణిస్తే అంత మీరు ముందుకు వచ్చి ప్రభు మందిర నిర్మాణానికి ఇచ్చి చూడండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నా దగ్గర లేదు, నేను దీనురాలని, పేదదానిని, నాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అంటే మన జీవితం ఎప్పుడు ఇలాగ ఉంటుందండి. మీరు ధైర్యము కలిగి అడుగు ముందుకేసి దేవునికి ఇచ్చి చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా యవ్వన జీవితాన్ని నేను దేవునికి ఇచ్చేసానండి, నా సంపాదన దేవునికి ఇచ్చేసానండి, నాకు వచ్చే ప్రతి ఇన్కమ్ కూడా మందిర నిర్మాణానికి, టీవీ పరిచర్యకు, అన్ని రకాలుగా పరిచర్యలు విత్తుతూనే ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి ఇంత గొప్ప ఛానల్లో నేను మాట్లాడగలుగుతున్నాను, దేవుని నామాన్ని, సత్యమైన సువార్తను నేను ప్రకటించగలుగుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు నిజంగా ఎంతైనా గొప్ప దేవుడు అండి, గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ మీరు కొంచెంలో విత్తితే ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మందిర నిర్మాణం గురించి మీరు ప్రార్థనలో పెట్టండి. ఒకవేళ ఇప్పుడే దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు మీ సహకారాన్ని ఈ కింద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా, ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీరు మాకు విరాళాలు, సహకారాన్ని, మీ కానుకలను అందించవచ్చు. లేదనుకుంటే మన దగ్గర ఎప్పుడు ఉండదండి. క్రైస్తవుల మనం, దేవుని బిడ్డల మనం లేమిలో ఉన్నాం, ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉన్నామని చెప్పాలా. నేను సమృద్ధి గల వ్యక్తిని, సమృద్ధి గల వాడని, నేను, నాకు యేసయ్య ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఏ కొదువ ఉండదు అని నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే చెప్తావో నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు అనుకూలము చేస్తాడు, సరళము చేస్తాడు. మెట్టగున్న మార్గాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక దైవ సేవకునిగా
ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రసంగం చూస్తున్న వారు, ఈ కార్యక్రమం చూస్తున్న వారిని అందరూ ఒక చిన్న ఐడియా చెప్తున్నాను అంతే. ఈ సలహాని మీరు పాటించి చూడండి, గొప్ప కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. 10 ఏళ్ళ నుంచి గర్భఫలం లేదా, 20 ఏళ్ళ నుంచి గర్భఫలం లేదా, డీలా పడొద్దు. నాతో నా యేసై ఉన్నాడు, నాకు నా యేసై ఇస్తాడు. ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. కొంచెంలో ప్రభుకి విత్తు, ప్రభుని గణపరుస్తూ ఉండు, ప్రభుని ఆరాధిస్తూ ఉండు. చెప్పుడు మాటలు వినొద్దు, వేరే వేరే వాటి వైపు నీ దృష్టిని మళ్లించుకోవద్దు. ఒకటే దృష్టి, ఒకటే గమ్యం, ఆయనే మనకు మార్గం. హల్లెలూయా. ఆయన వైపు మనం వెళితే ఆయన మన వైపు చూస్తాడు, ఆయన మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. నీ కన్నీటిని ఆయన తుడిచి నీకు చిరునవ్వును నీ ముఖం మీద నింపుతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి గడిచిన 2-3 వారాల్లో 30 నుంచి 50,000 దాకా మరి కానుకలు పంపించారు. 10,000, 2,000, 1,000, 500, కొంతమంది 20 రూపాయలు, 50 రూపాయలు అట్లా చాలామంది పంపించారు. కొంతమంది అయితే అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ మొత్తం పంపించారండి. అందుని బట్టి నేను దేవుని మహిమ పరుస్తున్నాను. చాలామంది సహకరిస్తున్నారు. మరి హైదరాబాదులో అయితే హాస్పిటల్లో పనిచేసేవారు, ఇళ్ళల్లో పనిచేసుకునేవారు, లేదంటే చాలా రకాలుగా ఫ్యాక్టరీలలో పనిచేసేవారు, వ్యాపారస్తులు, చిన్న చిన్న అంగళ్ళు అంటే దుకాణాలు పెట్టుకున్నవారు, చిన్న చిన్న చీరల వ్యాపారం చేసుకునేవారు, చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇట్లా చాలామంది ఫోన్లు చేశారు. చాలామంది ఇస్తామంటున్నారు, కానీ చాలామంది ముందుకు రాలేకపోతున్నారండి. దేవునికి ఏమి ఇస్తామంటున్నారు, కానీ ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు. నేనేం చెప్తానంటే, కొంచెంలో విత్తండి, ప్రభు కోసం ఆరాటపడండి, ప్రభు మీ అవసరాలు తీరుస్తాడు. ఈ మందిర నిర్మాణం ఆగిపోయింది కాబట్టి ఈ గోడలు చీలిపోతూ ఉన్నాయి, మీకు చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ స్లాబ్ పడేంత వరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ స్లాబ్ పడితే మన జీవితాన్ని కూడా దేవుడు కట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. దీని గురించి మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, ఇచ్చిన వారు ఇస్తూనే ఉండండి. మేము ఇచ్చాం కదా, మా చేయి దులుపుకుందాం అనుకోవద్దు దయచేసి. నెల మీరు స్పాన్సర్గా ఉండండి, నెల మీరు ముందుకు రండి, టీవీ కార్యక్రమాలకు ముందుకు రండి. ఇచ్చిన వారు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేసేంత వరకు, దేవా మరి మేము నీ మందిరానికి ఇచ్చామయ్యా, మా జీవితంలో గొప్ప కార్యం నువ్వు చేయి దేవా అని మరి మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మేమైతే దాదాపుగా ఇప్పటికీ కొన్ని వేల ఫోన్లు వచ్చాయి, దాదాపుగా మరి 4,000 చిల్లర దాకా ఫోన్లు వచ్చాయండి. అందరి గురించి నేను బుక్కులు రాసుకుని రోజు ఉదయము సాయంత్రము నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. రాత్రిపూట రోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో 2-3 ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నేను మీ అందరి పక్షం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్మకంతో ఉండండి, విశ్వాసముతో ఉండండి. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మంచిది. ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్య నిమిత్తమై 2 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎదుగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ, నన్ను నీ నోటి బొరగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి మంచిది. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి, దుష్టుని నుండి యేసయ్య మనల్ని కాపాడేవాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు, ఎంతగానో మిమ్మల్ని నలిపేస్తూ ఉన్నాడు, వేదన పుట్టిస్తూ ఉన్నాడు, మీకు శోధనలు కూడా మేము తీసుకెళ్తా ఉన్నాడు. మీకు నెమ్మది లేదు. ఒకవేళ ఇంకా నేను చెప్పేది ఎవరికైనా మీకు తగులుతున్నాయేమో మీరు కూడా ఫోన్ చేయండి. ఎన్నో వేదనలు, కన్నీరు. నాతో నేను ఒక అక్క ఫోన్ చేసింది, అన్న అట్లా సోఫాలో కూర్చొని ఉంటే చాలు కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయన్న, నాకు ఎందుకు ఏడుస్తానో తెలియదు. దుఃఖం, వేదన, తలంత భారం, అవమానాలు, శోధనలు, వేదనలు. దుష్టుడిని చాలా పట్టి పీడిస్తూ ఉన్నాడన్న. నాకు ఒక రోజున మరి ఇక్కడ కడప జిల్లా నుంచి ఇంకొక ఫోన్ వచ్చింది. అయితే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అన్నయ్య బాగున్నారా అని అడిగింది. బాగున్నానమ్మా అన్నాను. అన్నయ్య మరి నాకు అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంటుందన్నా అనింది. ఏం గాలి అమ్మా అంటే దయ్యం వస్తూ ఉంటుందన్న అప్పుడప్పుడు. అవునమ్మా మరి నేను వచ్చి ప్రార్థన చేస్తానులే,
నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, ఆ సైతాన్ని నేను చెయ్యడు అని అన్నా. అంటే నేను ఫోన్లో టక్కున, ఏరా నా కోసం వచ్చి ప్రార్థన చేసి నన్ను విడిపిస్తావా అని అనింది. అనగానే నేను అనుకున్నా, దుష్టుడు వచ్చేసాడు. నేను చెప్పా, యేసు నామములో దుష్టుడు ఆ ఫోన్లోనే, యేసు నామములో సైతాన్ని నిన్ను అగ్నితో కాల్చివేస్తున్నాను, యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపో, యేసయ్య మంటలను కాలిపోతున్నావు అని అనగానే, యేసయ్య కాలుస్తున్నాడు 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 అని ఏడ్చుకుంటూ గట్టి కేకలు వేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి మరి శ్రోధ పడిపోయిందంట. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది, అన్నయ్య ఇప్పుడు నాకు చాలా బాగుంది, ఫోన్ల ద్వారా కూడా దయ్యాల దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. నా దగ్గరికి చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఒక్కొక్కరు తల మీద చేయబెట్టి, ప్రభువా నీ బిడ్డలను దర్శించు, నీ బిడ్డలను ప్రభువా బలపరుచు, నీ బిడ్డలను కాపాడు, వారి నుంచి విడిపించు అని అనగానే మరి వారి మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ బిడ్డకు విముక్తి కలుగు చేయి, సైతాను నుంచి దూరపరచు ప్రభువా, సైతాను కాల్చివే ప్రభువా అనగానే పట్టిన దయ్యాలని కాలి బూడిదైపోతూ ఉన్నాయి. చూసారా, ఎంతోమంది ఈరోజు నీ పరిచర్య ద్వారా మేలు పొందుతున్నారు, దీవెనలు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీకు కూడా ఈ దీవెనలు కావాలా? మీకు కూడా ఈ ఆశీర్వాదాలు కావాలా? మీకు కూడా ఈ స్వస్థతలు కావాలా? మీకు కూడా ఈ రకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. రండి ప్రభు యొద్దకు. ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ఉంది. గర్భఫలం లేని వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను, అలాగే దయ్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దయ్యములు పట్టిన వారి కొరకు, అలాగే మరి ఉద్యోగంలో కొరకు, మరి వివాహాల కొరకు, మరి భార్య భర్తల సమస్యల కొరకు, అప్పుల సమస్యల కొరకు, ఈ 6 అంశాల గురించి మరి ప్రత్యేకంగా శుక్రవారం ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఈ 6 సమస్యల్లో ఉన్నారేమో మీరు ప్రత్యేకంగా రండి. నూనె ప్రార్థన చేయబడుతుంది, తైలాభిషేక ప్రార్థన. ఖచ్చితంగా మీరు విముక్తి పొందుకుంటారు, మేలు పొందుకుంటారు, దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మీరు రుచి చూస్తారు, అనుభవిస్తారు ఖచ్చితంగా. ఈరోజున మరి కార్యక్రమం చూస్తున్నారేమో, మిమ్మల్ని కూడా దేవుడు దుష్టుడు పట్టి పీడిస్తూ ఉన్నాడు. నేనే మీతో మాట్లాడతా, మీకోసం ప్రార్థన చేస్తా. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ప్రార్థనతోనే అది సాధ్యం. తైలాభిషేక నూనెతోనే ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మరి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన ఏకీభవిద్దాం. నీకున్న ప్రతి రోగము, వ్యాధి, దుష్టు నుంచి దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. విశ్వాసం ఉంచు ప్రభు మీద, అట్టి కృప దేవునికి దయచేస్తాడు. ఈరోజు దుష్టు నుండి చాలామంది మరి నలిగిపోతున్నారు. ఈరోజు చాలామంది దుష్టుని ద్వారా నలిగిపోతున్నారు, చెడిపోతున్నారు, రాలిపోతున్నారు, పడిపోతున్నారు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎరలు వాడు వేస్తూ ఉన్నాడు. ఎవరికి ఏది ఇస్తే మరి దేవునికి దూరం అవుతారు అన్నీ మనకు బాగా తెలుసు. దుష్టుడు ఈరోజు మనల్ని ఆవరించేశాడు, మనకు చాలా దగ్గరగా ఉన్నాడు వాడు. దేవుడు చాలా దూరం అయిపోతూ ఉన్నాడు రోజు రోజుకి. ప్రియ యవనస్తుడా, సహోదరి సహోదరుడా, ఈరోజు అంధత్వము నుండి, దుష్టత్వం నుండి, దుష్టుని నుండి, పాపము నుండి నిన్ను విడిపించగల దేవుడు యేసు తప్ప నీకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, అయ్యలారా, తమ్ముళ్ళారా, ఈరోజు ఈ కార్యక్రమం వింటున్న మీరందరూ కూడా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈరోజున మీ దుఃఖ దినాలు యేసు నామములో సమాప్తమవును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ఎంత దూరం వినపడుతున్నాయో, ఎందరైతే వీక్షిస్తున్నారో మీ స్క్రీన్ మీద మరి నా చెయ్యి మీద చేయి పెట్టండి. ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, ఎవరైతే మరి నా చెయ్యి తాకి మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములో మరి నేను ప్రకటిస్తున్నాను, వారికి సంపూర్ణ విడుదల కలుగును గాక. దుష్టుని నుండి వారిని కాపాడుము తండ్రి, వారిని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నేను బలపరచును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నన్ను యేసయ్య తాకాడు, ఈ ప్రార్థన ద్వారా నాకు నెమ్మది వచ్చింది, నాకు మనశ్శాంతి వచ్చిందన్న వారు నాకు తెలియపరచండి ఫోన్ చేసి. ఇంకా మీకోసం ప్రార్థన చేస్తాం. మేమందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీకోసం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మీకోసం మొరపెడుతున్నాం? మీరే నా రక్త సంబంధికులు కాదు, నా బంధువులు కాదు, నాకు తెలిసిన వారు కూడా కాదు. మరి ఎందుకు మీకోసం ప్రార్థన చేస్తున్నామంటే, క్రీస్తులో మనం అందరం ఒకరం. మీరందరూ దేవుని బిడ్డలుగా రూపాంతరం పొందాలి. మీరందరూ మారితే ఈ లోకానికి మనందరం కలిసి సువార్త చెప్పచ్చు. సత్యమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. హల్లెలూయా. ఇదే నా ఆశ, నా ప్రయత్నం.
ప్రభా అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, అందరినీ కూడా లేవనెత్తు ప్రభా, అందరినీ నీకు సత్య సాక్షులుగా ఉన్నట్లుగా సహాయం చేయి ప్రభా. పైన ఒకటి లోపల ఒకటి కపటమైన హృదయం వద్దు ప్రభా. ఒక రోజున ఒక రోగముతో బాధపడుతున్న ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. నేను అతని కోసం ప్రార్థన చేశా. ప్రభా మరి ఇతనికి ఉన్న రోగమును తీసివేయి, బాధను తీసివేయి ప్రార్థన చేశా. ప్రార్థన చేశాక మరి కొద్ది రోజుల తర్వాత అతను నాకు ఫోన్ చేశాను, అన్నయ్య మరి రోగం పోయిందా అన్నాడు. సరే మంచిదే, దేవునికి స్తోత్రము, వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పు అన్నా. అన్నా దేవుడు ఏం చేయలేదన్నా, డాక్టర్ చేశాడు. డాక్టర్ నాకు మంచి పవర్ఫుల్ ఇంజెక్షన్ వేసాడు, మరి ఎంతో వేలు లక్ష డబ్బులు ఖర్చు పెడితే కానీ నాకు రోగం పోలేదన్నా అన్నాడు. సరే మనుషులు సత్యసాక్షులుగా ఉంటారు కొంతమంది కదా. దేవుడు చేసినా దేవునికి ఘనత ఇవ్వడం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. దేవుడు ఏం చేశాడు, నేను డబ్బులు పెట్టి మరి హాస్పిటల్లో వైద్యం చేర్చుకుంటే కానీ నాకు బాగా కాలే కదా. చాలామంది ఇదే ద్రోహంలో ఉంటారు, ఇదే ఆలోచనలో ఉంటారు చాలామంది. ఈ రోజున దేవుడి సహాయం లేకుండా నీ జీవితంలో ఏ మేలు జరగదు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ ఆశీర్వాదం నువ్వు అనుభవించలేవు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ తృప్తిని నువ్వు అనుభవించలేవు. నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దుష్టుని నుండి నా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు కూడా నమ్మకం కలిగి ఉంటావని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. హల్లెలూయా. తప్పించుకునే మార్గము కూడా నీకు అక్కడే ఉంటుంది. ఈ రోజున శోధనల గుండా నువ్వు ఉన్నావేమో, ప్రభుని అడుగు, ప్రభు తప్పించుకున్న మార్గం ఎక్కడుంది? హల్లెలూయా. ఆయన నీకు మార్గమును బోధించును గాక, ఆయన నీకు సహాయము చేయును గాక. ఈరోజు నువ్వు మొయ్యలేనంత భారం నీ మీద దేవుడు పెట్టడు. నువ్వెంత మోస్తావో అంత భారమే, అంత శోధనే నీ మీద పెడతాడు. అయితే ఆ శోధన నుండి కూడా నీకు విడుదల కావాలంటే ప్రభుని అడుగు, ప్రభా నాకు మార్గమును బోధించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభుని అడిగాను, ప్రభా నేను శోధనలో ఉన్నాను, నాకు మార్గం బోధించంటే ప్రభు అన్నాడు, ఇదిగో క్రీస్తు మార్గమును నడువు అన్నాడు. క్రీస్తు మార్గం ఎలాగుంటుంది? క్షేమకరమైన మార్గం. ఆయన మార్గంలో నడిస్తే చాలు గమ్యానికి తీసుకెళ్ళేవాడు. ఆయన మార్గంలో నువ్వు ఉంటే చాలు నా దేవుడు చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆయన మన త్రోవకైన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నువ్వు దుష్టుని నుండి బయటికి రా. నా దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ముందు ఒక ఆశ నీలో కలగాల. ప్రభువా నేను ఈ దుష్టుని నుండి బయటికి రావాలనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి అని నువ్వు అడగగలిగితే అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు నీ జీవితంలో. నీకు ఇష్టం లేకుండా దేవుడు ముందుకు రాడు. ఇది బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం లేకుండా బాప్తిసం తీసుకొని వారం వారం బల్ల తీసుకుంటూ మరి నీ ఇష్టానుసరైన జీవితం జీవిస్తే అక్కడ నువ్వు దేవుని కనికరం నువ్వు చూడలేవు, దేవుని కృపను అనుభవించలేవు. కాబట్టి ఆలోచించేయండి. ఒకవేళ నీకు శోధనలు ఎక్కువ ఉన్నాయేమో, ఒకవేళ నీకు బాధలు ఎక్కువ ఉన్నాయేమో, వేదనలు ఎక్కువ ఉన్నాయేమో, ప్రభుని అడుగు, ప్రభా నాకు ఒక మార్గమును బోధించు, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని నేను ఆకాశం చేతులెత్తి కన్నులెత్తి అడుగుచున్నాను, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా అని ఎవరైతే రోధించి ఏడ్చి మొరపెట్టుకొని ప్రభువుని అడుగుతారో వారి జీవితంలో నిజంగా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మరి నేను దేవుని పాటలు పెట్టుకొని, యేసన్న గారి పాటలు, భక్సింగ్ గారి పాటలు పెట్టుకొని నేను వింటూ ఉంటాను. విని మొక్కాలొంగి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని స్పర్శ, దేవుని యొక్క మహిమ మరి నా మీదకి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. గూస్ బంప్స్ తెలుసు కదా, వెంట్రుకలు నీళ్ళుక్కుంటాయి. అంటే మనం అడిగితే చాలు మన మీదకి వచ్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనకు సహాయం చేసేవాడు. ఆయన నిన్నెంత ప్రేమించేవాడంటే నీ పక్కనే నిలబడి నీకు సహాయం చేసేవాడు యేసయ్య. నీకు ఏ అపాయం రాకుండా, ఏ కీడు నీ దగ్గరికి రాకుండా నిత్యము నిన్ను కాపాడేవాడు యేసయ్య. ఈరోజు ఈ లోకంలో మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, స్నేహితులను నమ్మి మోసపోయావేమో, ఈ లోక ప్రేమను నమ్మి మోసపోయావేమో, బంధువులను నమ్మి మోసపోయావేమో.
ఎవ్వరు కూడా నీ శోధనలో వేదనలో నీ పక్క నిలబడరు. యేసు తప్ప నీకు సహాయం చేసి వారి లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, ఈరోజున మీ తమ్మునిగా ఒక మాట చెప్తున్నాను. యేసుని సొంత రక్షకుని అంగీకరించి యేసుకి అవకాశం ఇచ్చి చూడండి. ఆయన మీకు శోధన నుండి ఒక మార్గమును చూపిస్తాడు, తప్పించుకునే మార్గం. ఆ మార్గంలో నడిస్తే నీ శోధనలన్నీ ఎగిరిపోతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకవేళ కష్టకాలంలో ఉన్నావేమో, ప్రభువుకు మొరపెట్టు. ప్రభా, కష్టకాలంలో నేను ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను స్థిరపరచు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నాకు గర్భఫలమే ప్రభా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభా, అప్పుల నుంచి విడుదల కలిగి ప్రభా. ప్రభా, నా భర్త త్రాగుబోతున్నాడు ప్రభా, నా భర్త త్రాగుబోతు ప్రభా, మారడానికి సహాయం చేయి ప్రభా. ప్రభా, నా భార్య నా మాటకు లోబడేటట్టు చేయి ప్రభా, నా పిల్లలు మా మాటకు లోబడేటట్టు చేయి ప్రభా. నీ తల్లిదండ్రులు మీరు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? నీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున మీ కుటుంబం కట్టబడాలంటే కేవలం ప్రార్థనతోనేది సాధ్యం. నీ విశ్వాసమే, నీ భక్తే, నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ లోకంలో డబ్బు ఉంటే అన్నీ చేయొచ్చు అనుకుంటున్నారు చాలామంది. కానీ యేసు ఉంటే అన్నీ చేయొచ్చు, అన్నీ సుసాధ్యమే. హల్లెలూయా. కానీ నా దగ్గర ఏమీ లేదు, యేసయ్య ఉన్నాడు. యేసయ్య, నా దగ్గర అంత స్తోమత లేదు ప్రభా అంటే ప్రభు అన్నాడు, నీకు కావాల్సిన డబ్బు కాదు, నీకు కావాల్సింది నేను, అడుగు ముందుకే అన్నాడు ప్రభు. ఈ పరిచర్య మరి నిజంగా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి జరుగుతున్న పరిచర్య. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే రండి, ఒకసారి చూడండి, ఒకసారి మా పరిచర్య, మా మందిరం, మేము చేస్తున్న సేవ, సువార్త సభలు. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు గమనించండి. పాస్టర్ కళ్యాణ్ బాబు అని కొడితే అందులో మీరు యూట్యూబ్ ఛానల్ కూడా గమనించి నా సాక్ష్యము, మరి మై హోమ్ టూర్ అనే మా ఇల్లు కూడా చూపించండి మీకు. మరి మేమెంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలకు సహకరించే వారిగా ఉండండి. దేవుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. దేవునికి ఇస్తే ఆయన మిమ్మల్ని నష్టపరిచేవాడు కాదు. మీ హృదయం ఇవ్వండి, మీ జీవితం ప్రభుకి ఇవ్వండి, మీ సమయం ప్రభుకి ఇవ్వండి, కేటాయించుకోండి. ప్రభువా ఇదిగో ఇది అని. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంలోకి నడిపిస్తాడు, ఆశీర్వాదకరమైన మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మరి నన్ను మీ బిడ్డగా, మీ సేవకునిగా మరి మీరు అంగీకరించి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు మీరు వీక్షిస్తున్నారు. మరి నేడు దినంన మరి ఒక అవ్వగారు నాకు ఫోన్ చేస్తారు, ఒక అవ్వ ముసలావిడ నాకు ఫోన్ చేసి, అయ్యా నువ్వు నిజంగా నా మనవడివే అనుకుంటున్నానయ్యా, నా మనవడు సేవ చేస్తూ ఉంటే మరి నేను ఎందుకు ముందుకు రానయ్యా అని చెప్పి మరి తను నిజంగా ముందుకు రావడం జరిగింది. అసలు చాలామంది నిజంగా ఈ ప్రసంగాలు మరి నన్ను వారి బిడ్డగా, వారి అన్నగా, వారి తమ్మునిగా, వారి సేవకునిగా నన్ను అంగీకరించి నిజంగా మీకు హృదయపూర్వక వందనాలు. మీకు ఏ శోధనలు ఉన్నా, బాధలు ఉన్నా, మీ అన్నయ్యగా నేను ఉన్నాను, నాకు ఫోన్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, తప్పకుండా ప్రార్థన చేస్తాను. నేను ఎత్తలేని పరిస్థితుల్లో ఉంటే మరి పాస్టమ్మ గారిని ఎత్తి మాట్లాడతారు, మీ వివరాలు తెలియపరచండి, మీకోసం తప్పక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి మీ జీవితంలో శోధనలు ఉన్నాయేమో, దేవుని అడుగుదాం, ప్రభువా మరి వారిని కాపాడు తండ్రి. నేను కూడా మీతో పాటు అడుగుతాను, ఇద్దరం కలిసి ఏకీభవించి ప్రభువుని అడుగుదాం. గొప్ప కార్యాలు దేవుడు చేయును గాక, మీ జీవితానికి దేవుడు నెమ్మది ఇవ్వను గాక, మీ జీవితానికి దేవుడు మంచి మేలుతో తృప్తిపరచును గాక, మీ జీవితాన్ని దేవుడు బలపరచును గాక, మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. ఇది ఈ సమయంలో ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, దుష్టు నుండి వారిని కాపాడండి, శోధన నుండి వారిని తప్పించండి, బాధల నుంచి వారిని కాపాడండి, విమోచించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభువా మరి విన్న వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ పరిచర్య మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, ఈ కార్యక్రమాలు మీరు బలపరచబడుతున్నట్లయితే, దీవించబడుతున్నట్లయితే తప్పక మీరు మాకు సహకరించాలని. మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది, ఎంతో భారంగా, అన్ని పనులు కూడా అంతా కూడా డబ్బులతో కూడిన పనే కదండి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఒక టాటర్ ఇసుకకైనా, కంకరకైనా, సిమెంట్కైనా, లేబర్ వర్క్స్కైనా, ఐరన్ రాడ్స్కైనా ఏదో ఒక దానికి మీ వంతు మీరు ముందుకు రండి. ప్రస్తుతానికైతే పని ఆగిపోయింది. ఒక 3 నెలల నుంచి స్లాబ్కేమో రెడీ చేసి పెట్టాము, కానీ స్లాబ్కి దగ్గర ఒక 20 లక్షల దాకా అమౌంట్ కావాలి. చాలా పెద్ద మందిరం, 1200 మంది కూర్చుండేది కాబట్టి
దాదాపు మనకు 20 లక్షల దాకా అమౌంట్ అవసరం ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు ద్వారం తెరిచి మరి తన కార్యాన్ని తను నెరవేర్చినట్లుగా మరి మీలో అనేక మంది ప్రేరేపించబడితే ముందుకు రండి. నాది కాదు అనుకోవద్దు, ఎవరో ఇస్తారులే అనుకోవద్దు, ఎవరో చేస్తారులే అనుకోవద్దు. నీ వంతు నీ భాగం ఎంత అక్కడ ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి. ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి, చాలా చూపిస్తూ ఉన్నాం. దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి మందిర స్లాబ్ మరి దాదాపు ఒక 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని చిత్తం అయితే డిసెంబర్ కల్లా మన స్లాబ్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు, జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి. దయచేసి సహకరించండి. మీ కుటుంబం తరపున అది 2,000 అవని, 5,000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి. కాబట్టి కెమెరా విషయంలో కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి మీకు వివరాలు తెలియపరుస్తాం. అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు. అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి, దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే. కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని ఘనపరచండి. ప్రతి నెల మీ కుటుంబం తరపున మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని, దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం. ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలో వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మీరు పంపించే ప్రతి కానుక భయముతో, భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి. అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసి ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మేము 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు రండి. ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచర్యకి మీరు ఎంతో తోడ్పడిన వారు అవుతారు, సహకరించిన వారు అవుతారు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం 24 గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది, కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్లో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు. దైవ ఆశీస్సులు, దైవ మేలులు మీరు పొందొచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయ్ లేదా ప్రైజ్ లార్డ్ అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము, అదే రీతిగా మరి శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు బహుబలంగా ఉపవాస కూడికలు, అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుండి, వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు, రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం, ఆరాధించుదాం. మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు. దైవ ఆశీస్సులు, దైవ మేలులు పొందారు. మీరు కూడా రండి, పాల్గొనండి, దైవ మేలులు పొందండి.